ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఇక ముందు అందరూ చదువులో ఏం ప్రాధాన్యత ఇక్కడ ఏమంటుందిలే. ఇప్పుడు మన మెదక్ జిల్లాకు వచ్చిన హవేలికడపూర్ మండలం సర్దన గ్రామం. ఇక చూడండి, ఈ ఊళ్ళో సర్పంచ్ రిజర్వేషన్ మేడం వచ్చింది, లేడీ ఎస్సీ లేడీ అనమాట. మేడం పేరు వచ్చేసి వినోద. ఇక సర్పంచ్ వచ్చేసి సతీష్. ఇక సతీష్ అన్న చిన్న పిల్లగా ఉన్నాడు, ఇక కుర్రకాలం వయసు మంచిగా ఉన్నది అన్నారు. ఎట్లుంటుంది ఏం ఉన్నది, ఇక మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అనమాట. ఇంకా అలాగే నన్ను తెలుసుకోండి, ఏం చేస్తుండే కదా కాబట్టి నేను తెలుసుకున్నాను. నాతో ఉన్నాడు మీరు మన పిల్లగా కావాలని తెలిస్తే మనం బాగా దూరం ఉంది. మనం ఉన్నది ఇక్కడ మరి చాలా లోపలిగా ఉంది. ఎంత ఉంటుంది మేజర్ మండల మేజర్. ఇక నేనంటే మీ గురించి మీ ఊరు గురించి తెలుసుకొచ్చినాను. మా వ్యూయర్స్ చెప్తావా? 2025 అయిన సర్పంచ్ రిజర్వేషన్ పరంగా వచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. అందులో మా భార్య సర్పంచ్ వినోద సతీష్ గారు. గతంలో కూడా నేను వార్డు మెంబర్నే. మరియు ఇప్పుడు నా రిజర్వేషన్ పరంగా నాకు 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలతో ఈ రిజర్వేషన్ వచ్చిందంటే నేను చాలా గర్వపడుతున్నా. నేను అవకాశాన్ని ఇచ్చిండు, మరి ఈ 3 పిల్లలు దిగిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను గ్రామానికి చాలా సేవ చేయాలన్న కోరిక నాకు. నేను గతంలో ఆటో నడిపేవాడిని. ఇప్పుడు రిజర్వేషన్ పరంగా నాకు సర్పంచ్ అయినా అంటే చాలా ఆనందం ఉంది. మరి ఈ గ్రామానికి చాలా సేవ చేసి మరి మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక విలేజ్కి, మండలానికి, మరియు జిల్లాకు, మరి ఇట్లా రాష్ట్రానికి ఇట్లా ఎదుగుతూ అంతలంతలుగా ఎదగాలని ఆ కోరిక నాలో ఉంది. కాబట్టి ప్రజలకు చాలా సేవ చేయాలన్న కోరిక ఉంది నాకు. ఎందుకంటే మా విలేజ్లో డెవలప్మెంట్ కావాలి, ఇంకా వెనుకబడిన తత్వంలో ఉన్నాము, ఇంకా ముందుకు వెళ్ళాలనే కోరికలో నేను ఇంకా విలేజ్ ముందు అడుగులో ఉండాలని అనుకుంటున్నాను. మీరు రాజకీయాలకు వస్తున్నారా? గతంలో మా నాన్న వాళ్ళు కానీ వాళ్ళకు రాజకీయం ఏం లేదు. వ్యవసాయదారు వాళ్ళు పొలం దున్నుకొని మనం బళ్ళు ఎడ్లు అలా వ్యవసాయం చేసుకుంటూ ఉండే కుటుంబం మాది గతం నుంచి, మా తాతల నుంచి. కానీ నేను కొంచెం మా కుటుంబంలో చదువుకొని ముందుకు వెళ్ళాలి. మనం ఎందుకు సేవ చేయద్దు, మనకైనా అందరిలాగా సేవ చేయాలి, గ్రామంలో అభివృద్ధి చేయాలి అన్న మనస్తత్వంతో నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పేపర్ చదవడం కానీ మరియు వాళ్ళ న్యూస్ చూడడం కానీ నాకు చాలా ఇష్టం. అట్లా నాకు కొంచెం నా మనసులో అనుకుంటే ఏ పార్టీలో వచ్చినావు? నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం ఉంది. నేను కాంగ్రెస్ అయితే కొన్ని కారణాల వల్ల నేను కష్టపడ్డా, 10 సంవత్సరాలు కష్టపడ్డా కాంగ్రెస్లో. అక్కడ నాకు ఉన్న పేరు, వాల్యూ అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, లోకల్ లీడర్స్ నన్ను ఎదగాలని తొక్కేయాలి, వీడు ఎదగద్దు, చెప్పిన మాట వినాలి, వాళ్ళు చెప్పిన మాట నేను వినాలని వాళ్ళ కోరిక. కానీ నేను వాళ్ళ మాట వినాలని అనుకొని నన్ను తొక్కేసారు. అయినా నా గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకొని ఆ పార్టీని చూడకుండా మనిషి తత్వం ఎట్లది, ఏ విధంగా ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుండు, ఈ పని ఏ పని అంటే ఎట్లా చేస్తుండు అనే నన్ను మనిషి విధానం చూసింది గ్రామ ప్రజలు. ఎందుకంటే అటు ఒక నడిపోయినా నేను వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ అన్నీ కొన్ని సేవలు నేను చేసిన. నేను ఆటో నడుపుతున్నా కానీ కొందరు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి ఎలా చేయాలి, వంత పైసలు లేవు, వాళ్ళకి ఎంత కిరాయి తీసుకోవాలి, మరి ఆపదలో ఉన్నారు ఇంతే తీసుకోవాలి, కొన్ని ఆ సేవలు చేసిన. సేవ కార్యక్రమంలో మంచి పేరు వచ్చింది. మరి మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మీ భార్యలో పెట్టినాం. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఎలక్షన్ టైంలో. అప్పుడు ఏ సమస్యలు చెప్పినా గ్రామ ప్రజలు అన్న మాకు 3 కావాలన్నారు, రోడ్డు కావాలన్నారు, నల్లాలు మంచిగా రావాలన్నారు, మరియు చెత్త ఇట్లా ఎక్కడ లేకుండా నీట్గా 3 ఉండాలి. దాని మీదనే కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టినా నేను. మరి వాళ్ళు నన్ను ఎన్నుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మెజార్టీ ఎంత వచ్చింది? మెజార్టీ నాకు 930. బాగా ఎలక్షన్ ఎలక్షన్లో నన్ను గ్రామాల ప్రజలు ఎన్నుకుంటున్నారు. నేను
ఖర్చు పెట్టలేదు. పోలీస్ స్టేషన్ బాగా వస్తారు కదా. ఇక నేనైతే ఏం మంచిది అభిమానం ప్రజలది నేను చేసిన సేవకు అభిమానంతో ఓట్లు వేసిందన్న. మేము ఒక అదే సామాన్య వ్యక్తిని నాకు పెట్టే అంతగా లేదు, కానీ నా గ్రామ ప్రజలు నన్ను విజయవంతం చేసి గెలిపించారు. ఎటువంటి కార్యక్రమాలు మన గ్రామంలో నన్ను అయితే వివో బిల్డింగ్ మహిళా బిల్డింగ్ కడుతున్నాం అన్న. వివో బిల్డింగ్ మహిళా బిల్డింగ్ కడుతున్నాము. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీ, మోర్లు కడుతున్నాము. ఇంకా కొంచెం పెండింగ్లో ఉంది వర్క్. గోదాంకు మరియు మన డంపింగ్ యార్డ్, మళ్ళా నర్సరీ, దానికి రోడ్ గిన పంపిస్తాము. కొంచెం అది సగభాగంలో ఉంది, అది గిన మొత్తం పూర్తి చేస్తా. రైతుల కోసం గోదాం ఉన్నది, గోదాంలో వడ్లు వేయడానికి దానికి రోడ్డు లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఉన్న సర్పంచులు ఏం చేయలేరు. దానికి నా పూర్తి వంతుగా నేను రోడ్డు పంపించి మరియు ఆ రోడ్డు చేసి చెత్త ట్రాక్టర్కి అక్కడికి పోవాలి. నర్సరీ కానీ డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి ఉన్నది, అక్కడికి ట్రాక్టర్ పోయేటట్టు మొరం పోపిస్తున్నాను. నేను ఇచ్చిన మాటను నెరవేర్చాలని నా కోరిక. మరియు సీసీలు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సమస్య ఎక్కడున్న విలేజ్లో ఎనీ టైం ఎక్కడ ఇట్లా బుగ్గస్తలేదు అంటే అక్కడ వెళ్ళిపోతున్నాను. ఏ టైం అనేది ఏం లేదు నాకు. ఎవరు చిన్న పెద్ద తేడా ఏం లేదు. ఎవరు పిలిచినా ఇమీడియట్లీ ఫోన్ చేయగానే అందుబాటులో వాళ్ళకు ఉంటున్నా. ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ కానీ మరియు ఇంకా వేరే సమస్య కానీ ఇదాలు కొట్లాడుకున్నా కానీ వాళ్ళు కొట్లాడుకున్నా కానీ ఇమీడియట్గా ఏ నైట్ 11, 12 ఏ టైం అని లేదన్న పోయి ఇమీడియట్లీ వాళ్ళకు రెస్పాండ్ అయ్యి ఆ సమస్య తీర్చే విధంగా నేను పనిచేస్తున్నాను. గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకం, ఈ గీతలో మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకం మధ్యలో వ్యత్యాసం చెప్పాలా? వ్యత్యాసం అంటే ఏమన్నా, గత కేసీఆర్ కినా బాగానే చేసిండు, చేయలేదని లేదు, ఆయనకి అభివృద్ధి బాగానే చేసిండు. కొన్ని నేను దళిత బంధువులు ఇస్తానని కొందరికే ఇచ్చారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లని ఈయన కొన్ని చేస్తుండు. ఇక అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉన్నది. ఆయన చేస్తుండు, ఆయన చేయని, ఈయన చేస్తుండు, ఈయన చేయని, ఆయన చేసిండు. ఇక అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే రైతులకు ఇబ్బంది పెడుతుండు. రైతు బంద్ అయ్యాక మరియు వడ్లు టయానికి పోలేక ధాన్యాన్ని తొందరగా కొనలేక చాలా ఇబ్బంది ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది మరి రేవంత్ రెడ్డి గారికి నా దృష్టికి తీసుకొని మరి రైతుల ఇబ్బందులు లేకుండా చేయాలని నేను అనుకుంటున్నా. ఏ ప్రభుత్వమైనా ఫస్ట్ రైతే రాజు అంటారు, కానీ రైతు రాజు కావట్లేదు. గతంలో నిన్నటిదాకానే నిన్న పోయినాయి నా ఒట్లు తడిసి ముద్దయిపోయినాయి. ఒక 3-4 క్వింటాలు అయినా తడిసి ముద్దయి అయినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తక్షణమే రైతుల కోసం అయితే తీసుకొని వెంబడే మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరియు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరగా ఇవ్వాలని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే యూరియా కోసం అన్న చాలా ఇబ్బంది చేస్తుంది. ఎందుకంటే నేనంటే ఫోన్ ఉన్నది, పెద్ద ఫోన్ నాకు తెలుసు, నేను ఏదైనా చేస్తాను. కానీ గతంలో లాగా లేదు. కాబట్టి ఈ యూరియా బుక్ చేసుకోవడానికి మన సామాన్య ప్రజలు అలా చిన్న ఫోన్లు ఉన్నది తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అది నా రేవంత్ రెడ్డి గారు మరి చూసి అలా కాకుండా గతంలో ఎట్లుందో ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, చాలా రిస్క్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమస్యను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఎంతనే ఈ యూరియా సమస్య మరి సామాన్య ప్రజలకి ఇంతకుముందు ఎలా ఉన్నదో అలాగే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఇప్పుడు మాకు కాంపౌండ్ వాల్ కావాలి ప్రైమరీ స్కూల్. దానికోసం మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుంటున్నాము. మైనంపల్లి రోహిత్ గారి వారి సహకారం మరి విలేజ్ డెవలప్మెంట్ కోసం విద్యార్థులకు మరి కాంపౌండ్ వాల్ కోసం దానికోసం అడుగుతున్నాము. అలాగే అంగన్వాడీ మరి ఇలాంటి సమస్యలు బాగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఆయన దృష్టికి తీసుకుపోతాము. మరి ఆయన తీసుకెళ్ళి మాకు గ్రామాభివృద్ధి ఇవ్వాలని మరి ఎమ్మెల్యే గారిని కోరుకుంటాము. పార్టీలు కాదు, మరి గ్రామ అభివృద్ధి మాకు ఏ పార్టీ అయినా సరే కానీ ఫస్ట్ గ్రామ అభివృద్ధి కావాలన్న కోరిక మాకు. ఎందుకంటే గ్రామ అభివృద్ధి అయితేనే బాగుంటుంది. రేపు పార్టీలు చూసుకొని ఉంటే విలేజ్ డెవలప్ కాదు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే
మాకు అభివృద్ధి కావాలనే ప్రతి పార్టీకి మేము కోరుకుంటున్నాము. మరియు అలాగే మన ఎంపీ రఘునందనరావు గారిని కలిసాము. వారిన గ్రామాభివృద్ధి కొరకు 20 లక్షల ఫండ్స్ కింద శాంక్షన్ చేశారు. ఒకటి అంగన్వాడీ ఒకటి, మరియు సిసి రోడ్ ఎస్సీ కాలనీలో, మరి ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ సెంటర్. మరి అదైనా తీర్మానాలు ఏమంటే ఇచ్చాము. మరి ఈ నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మాకు అభివృద్ధి కావాలి, మా గ్రామ అభివృద్ధికి మరి వారు మన లీడర్ల దగ్గర, నాయకుల దగ్గర మా గ్రామ అభివృద్ధి కొరకే నేను కోరుకుంటున్నాం. మైనంపల్లి రోహిత్ కానీ, మరియు అలాగే ఇంకా రఘునందనరావు గారు కానీ, మరి హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మాకు విలేజ్ డెవలప్మెంట్ లీడర్ అయినా సరే కానీ మాకు గ్రామ అభివృద్ధి కావాలని కోరిక. చాలా మంచి చెప్తున్నారు. సెల్వి చేస్తారు పోయిరా రాజన్న మంచిదా.